భారత్ ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు నుంచి రాంచీ వేదికగా 4వ టెస్టు మొదలు కానుంది. ఉదయం 9:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు పరాభవం తర్వాత గాడిలో పడ్డ భారత్ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచి జోరు మీదుంది. ఈ మ్యాచ్ లోని గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని తహతహలాడుతుంది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేనప్పటికీ యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుండడం భారత్ కు సానుకూల అంశంగా మారింది. 3వ టెస్టులో ద్విశతకంతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లోను కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఇక వన్డౌన్ లో శుభమన్ గిల్ తర్వాత రజత్ పట్టిదార్ లేదా దేవదత్ పడికలలో ఒకరికి ఛాన్స్ రానుంది. ఇక ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ బ్యాటింగ్ ఆర్డర్ లో రానున్నారు. ఇక బుమ్రా గైర్హాజర్ లో ఫాస్ట్ బౌలింగ్ లో సిరాజ్ కు జోడీగా ఆకాశ్ దీప్ బరిలోకి దిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అలాగే 3 స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నారు. ఇది ఇలా ఉంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ తో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా రానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇంగ్లాండ్ తో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను రోహిత్ శర్మ కైవసం చేసుకుంటుంది. అలాగే స్వదేశంలో వరుసగా ఏ జట్టుకు సాధ్యం కానన్ని విజయాలు సొంతం చేసుకుంటుంది. ఇది టీమిండియాకు 17వ టెస్టు సిరీస్ విజయం అవుతుంది. ఇక ఈ టెస్టు మ్యాచ్ గెలవడం ద్వారా టీమిండియా టెస్టు ర్యాంకింగ్ లో మొదటి స్థానానికి చేరుకోనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండియా 117 రేటింగ్ పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ పాయింట్స్ పరంగా ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ 4వ టెస్టు మ్యాచ్ గెలిస్తే ఇండియా ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఇప్పటికే వన్డేలో T20లో నెంబర్ 1 గా ఉన్న టీమిండియా ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిస్తే వరుసగా అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా నెంబర్ 1 గా ఉండనుంది.